ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బుధవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మొహమ్మద్ రిజ్వాన్ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగడమే పాకిస్తాన్ విజయ రహస్యమా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మొహమ్మద్ రిజ్వాన్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. ఒకవేళ మేం అండర్ డాగ్స్గా బరిలోకి దిగి విజయాలను సాధించి ఉంటే మమ్మల్ని అలానే తక్కువ అంచనా వేయండి. మేం మరోసారి విజేతగా నిలుస్తాం. మేం మా బలహీనతలపై ఫోకస్ పెట్టాం. ఓ ఆటగాడిగా మేం మా అవగాహనను మెరుగుపరుచుకోవాలి. మేం మా నైపుణ్యాలను పెంచుకోవాలి. పాకిస్తాన్ గొప్ప విజయాలను సాధించడంలో సందేహం లేదు. మేం మంచి ఆటగాళ్లను ప్రపంచానికి పరిచయం చేశాం. ఇప్పుడు కూడా యువ ఆటగాళ్లు నేర్చుకోవడానికి మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఇతర దేశాల ఆటగాళ్లు కూడా ఇదే చేస్తున్నారు. మ్యాచ్ రోజు మేం బాగా కష్టపడి మా ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు స్మార్ట్ క్రికెట్ ఆడితే ఆ దేవుడే మనకు ఫలితాన్ని ఇస్తాడని నేను గట్టిగా నమ్ముతాను. మేం ఎప్పుడూ చెప్పేది ఒకటే, మా జట్టును, మా విధానాన్ని పరిశీలిస్తే గత 10 ఏళ్లుగా ఒక జట్టు కూడా మా దేశంలో పర్యటించకున్నా మేం అద్భుతమైన విజయాలను అందుకుంటున్నాం. కాబట్టి ఎవరు కూడా మా వైఫల్యాన్ని, సామర్థ్యాన్ని, సౌకర్యాలపై డౌట్ పడద్దు. కొన్నిసార్లు మేం మంచి ప్రదర్శన చేయకపోవచ్చు. మా పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించడంలో విఫలం కావచ్చు. ఇతర జట్లు మా నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. కానీ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి, పాకిస్తాన్కు అనుకూలమైన ఫలితాలను సాధించేందుకు మేం మరింత కష్టపడతాం అని మొహమ్మద్ రిజ్వాన్ చెప్పుకొచ్చాడు.